ప్రకృతిని మనం ఏ విధంగా చూడవచ్చు? ప్రకృతి అనేది మనకు ఒకరు చేసి ఇచ్చింది కాదు. మనం ఉండాలని ఎట్లయితే అనుకుంటామో అట్లా ఉండేది కాదు. అది ప్రకృతి ఎట్లా చెప్తే అట్లా వినవలసిందే జీవరాశులన్నీ. కానీ జీవరాశుల చేతిలో ప్రకృతి నిర్మించబడింది కాదు. మనిషి ఎంత మేధావి అయినా ప్రకృతి చేతిలో ఒక నలుసు మాత్రమే. వాళ్ళ అగ్రరాజ్యం అమెరికాని ఏ దేశపు రాజులు భయపెట్టలేకపోయినా ఉత్త పుణ్యానికి పక్క దేశం మీద నిశ్శబ్దంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని కుటుంబంతో సహా ఎత్తుకపోగలిగినటువంటి ట్రంప్ ప్రకృతి చేతిలో కీలుబొమ్మ. ప్రతి సంవత్సరం అమెరికాలో మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. రోజుల తరబడి పూడుకపోతుంది మంచులో. దాన్ని ఏమీ చేయలేడు. ఎక్కడ వాడు అక్కడ ఘనీభవించిపోవాల్సిందే మానవ జీవితం అంతా. అప్పుడు అదేవిధంగా ప్రపంచంలో చాలా దేశాలలో మనకి కార్చిచ్చు ఉన్నది. మన భారతదేశంలో కూడా అప్పుడప్పుడు అడవులు అంటుకుంటూ ఉంటాయి. కానీ అమెరికాలో ప్రతి సంవత్సరం ఒక చోట భయంకరమైన కార్చిచ్చు అంటుకొని భయపెడుతూ ఉంది. పోయిన సంవత్సరం మనం ఎంతో గొప్ప ప్రపంచం, దేవతల లోకం, మనకు స్వర్గం ఎక్కడో ఉండదు అని మనం ఊహించుకుంటాం. కానీ స్వర్గం ఎక్కడుందో పోయి చూడాలంటే లాస్ ఏంజల్స్కి పోతే స్వర్గంలా కనపడుతుంది అని చెప్తారు. ఆ లాస్ ఏంజల్స్ మొత్తం బూడిదైపోయింది కార్చిచ్చులో. ఇంత గొప్ప అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి అమెరికా కూడా ఈ కార్చిచ్చులను, మంచు తుఫాన్లను ఆపుకోలేకపోతుంది. అంటే ప్రకృతి అనేది ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది. దాని ప్రకృతి చేతిలో మనకున్నటువంటి జ్ఞానం ఎంత. మనం సముద్రంలో ఆవగించంతా కూడా జ్ఞానాన్ని ఇంకా మనిషి సంపాదించలే. నిజానికి ఇవాళ మనం చంద్రలోకం దాటి ఇంకా అంతరిక్షంలో గొప్ప గొప్ప పరిశోధనలు జరుగుతున్నాయి. మనం అంతరిక్ష నౌకలలో స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తున్నాం. ఒకవైపు ఇంత జ్ఞానం పొందినప్పటికీ సముద్ర గర్భంలో ఏముందో ఇంకా ఏమీ తెలియదు. భూగర్భంలో భూమి లోపల మండుతున్నటువంటి లావా ఉంది. భూగర్భంలో ప్లాజ్మా అంటాం. ఆ ప్లాజ్మా అనేది భయంకరమైనటువంటి అగ్నిద్రవం. విపరీతమైనటువంటి బరువు ఉంటుంది దానికి. పదార్థానికి ఉండేటువంటి 4వ స్థితి ప్లాజ్మా అని చెప్తారు. ద్రవస్థితి, వాయుస్థితి, ఘనస్థితి. ఈ ఘనస్థితిలో ఉన్న అణువులు దగ్గరగా ఉంటాయి, బరువుగా ఉంటాయి. ఈ ఘనస్థితిలో ఉన్నటువంటి అణువుల మీద విపరీతమైన ఒత్తిడి కలిగించి ఇంకా ఎక్కువ అణువుల్ని మనం చేర్చగలిగినట్లయితే దానికి ప్లాజ్మా స్థితి వస్తుంది. అది ఒక గ్లాసు ద్రవాన్ని తీసుకుంటే కొన్ని టన్నుల బరువు తూగుతుందని చెప్తారు. అటువంటి ప్లాజ్మా స్థితి భూగర్భంలో ఉన్నది. అది అప్పుడప్పుడు అగ్నిపర్వతాల నుంచి పైకి పొంగుకొని వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇంకా మనకు భూమికి తెలియని జ్ఞానం. భూమి లోపల మనకు తెలియని జ్ఞానం ఇంకా ఎంతో ఉంది. సముద్రంలో మనకు తెలియని జ్ఞానం ఎంతో ఉంది. మనం చదువుకుంటాం బెర్ముడా ట్రయాంగిల్ అని. పసిఫిక్ మహాసముద్రంలో ఒక త్రికోణాకార ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోకి ఎంత పెద్ద ఓడలు పోయినా కూడా అందులో మాయమైపోతున్నాయి. మనకు అంతరించిపోతున్న సృష్టిలో మన ఆకాశంలో అంతరించిపోతున్న నక్షత్రాలు బ్లాక్ హోల్స్లో ఎట్లయితే ఏర్పడుతున్నాయో కృష్ణబిలాలు అంటాం. ఆ బ్లాక్ హోల్స్లోకి కొన్ని వేల మంది సూర్యులు పైన చీకటి అయిపోతుంది. అట్లనే ఈ బెర్ముడా ట్రయాంగిల్ పసిఫిక్ సముద్రంలో ఉన్న త్రికోణ ప్రాంతంలోకి, ఆ ప్రాంతం మీదంగా ఆకాశం మీద పోయే విమానాలు కానీ, ఆ ప్రాంతంలోకి పోయిన ఓడలు కానీ ఇంతవరకు ఎటు పోయినాయో అంతు దొరకలేదట. చాలా ఓడలు అందులో మునిగిపోయిన, విమానాలు మునిగిపోయినాయి అని మనం కొత్త వ్యాసాలు చదువుకుంటూ ఉంటాం. ఈ అన్నిటికీ ఇంకా మనకు సమాధానం దొరకలే. ఒకవైపు ఎంతో జ్ఞానం సంపాదించినామని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటూనే ఇంకా ఇది మనకు తెలియని జ్ఞానం ఈ భూమి మీదనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రకృతిని మనకు అంతు తెలియని ఒక దేవుడిగానే భావించాలి. మనకు తెలియని ప్రకృతే దేవుడు. దేవుడు లేడు ఎక్కడ, ప్రకృతే దేవుడు అని అర్థం చేసుకోవాలి.